లక్షలు లెక్కలేసుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి? అన్నన్ని కోట్ల రూపాయల సంపాదన ఉంటే నేను ఇన్నేళ్లలో సంపాదించలేకపోయాం కదా 1 కోటి రూపాయలు కూడా. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడతా నేను 32 ఏళ్ల నుంచి ఫీల్డ్లో పనిచేస్తున్నాను, 1 కోటి రూపాయలు సంపాదించిన నా వల్ల కావట్లేదు. ఎట్లా చదివిస్తాను ఇంకా పిల్లల్ని? సరే ఈ ఈ దరిద్రం ఏంటి అంటే చదువుని బలవంతంగా దూరం చేస్తుంటే ఎవడైతే ఇది పొందగలిగినోడు దీన్ని సమర్థిస్తున్నాడు, దాని విలువ తెలియని వెధవ దాన్ని సమర్థిస్తున్నాడు. కానీ విలువ తెలిసినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు. కానీ అయినా సరే మేము నిస్సిగ్గుగా ఇదే కరెక్ట్ అంటాం, ఇదే రైటు అని మాట్లాడుతుంటే ప్రైవేట్ కరెక్ట్ అన్నప్పుడు నా మాట ఒకటే, ప్రైవేటే కరెక్టు, ప్రైవేటే సరైన అందించగలుగుతుంది అన్నప్పుడు ప్రభుత్వాలు తీసిపడేయండి, ఇంకెందుకు మీరు అందరూ. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అవును. కానీ ఒకటి సార్, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు బిడ్డింగ్ లో పాల్గొనడానికి వచ్చేవాళ్ళు వీళ్ళు ఇచ్చే స్థలాలు, వీళ్ళు ఇచ్చే సదుపాయాలు ఇవన్నీ చూసుకోవడానికి కూడా ఇంకా కొంత టైం అడుగుతున్నారంట. అంతే తప్ప ఇప్పుడు మొన్న ఎప్పుడు సెప్టెంబర్లోన ఇది 18వ తేదీ అనుకుంటా టెండర్లు పిలిస్తే ఇప్పుడు వరకు వచ్చింది ఒక కంపెనీ, ఓకే వాళ్ళకైతే ఇచ్చేసారట. మిగిలిన వాళ్ళు అవన్నీ చూసుకుని కానీ మేము అంటే ఆలోచిస్తున్నారు అక్కడ. ఏంటి అంటే ఒక పక్క 60% వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకుంటాము అని చెప్తున్నా సరే ముందుకు రాలేని పరిస్థితి ఎందుకు? సింపుల్ అండి. అక్కడ బేసిక్గా 3 ఏళ్ళు పడుతుంది ఇవన్నీ సెట్ రైట్ అయ్యి చేసుకోవడానికి. డబ్బులు 100 కోట్లు పోయాలి. ఆ తర్వాత జగన్ వస్తాడేమో, వస్తే అతను ఆల్రెడీ అనౌన్స్ చేశాడు కదా